ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరినీ ఎక్కువగా ఇబ్బందుల్లో పెట్టే ఈ రోజుల్లో ఊబకాయము, షుగరు, కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, సంతానలేమి సమస్యలు ఇట్లాంటివన్నీ కదా. ఇవన్నీ ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా డయాబెటిస్, ఇవన్నిట్లో ఇది కూడా ఒకటి. ఇలాంటివన్నీ రావటానికి నెంబర్ 1 మిస్టేక్ మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలి కదా. ఎక్కువ పిండి పదార్థాలు తినేస్తున్నారు, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని బాగా తింటున్నారు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల ఈ జబ్బులన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ఒక చిన్న మిస్టేక్ జీవితకాలం పేషెంట్ అనే ముద్రలు, స్టాంపులు మనకు పడేటట్టు చేస్తాయి. జీవితకాలం మందులు మింగేటట్టు చేస్తున్నాయి ఈ పిండి పదార్థాలు. అర్ధంతరంగా జీవితాన్ని చాలించేటట్టు చేస్తున్నాయి ఈ పిండి పదార్థాలు. మనుషుల్ని హాస్పిటల్ పాలవటానికి ప్రధానమైన నెంబర్ 1 మిస్టేక్ చేసేటట్టు ప్రేరేపణ కలిగించాయి ఈ పిండి పదార్థాలు. చేత మనందరం ఎక్కువగా పిండి పదార్థాలు తినేస్తున్నాం అవసరానికి మించి. దీనివల్ల ఎన్ని నష్టాలో మీరు ఆలోచించట్లేదు. ముఖ్యంగా పిండి పదార్థాలు తినేటప్పుడు మనకి పొట్ట నిండేదాకా తినబుద్ధి వేస్తుందండి. అదే కొవ్వు పదార్థాలు అనుకోండి, వెగటొస్తాయి. ఇప్పుడు జీడిపప్పు పొట్ట నిండేదాకా మీరు తినగలుగుతారా? వేరుశెనగపప్పులు మీరు పొట్ట నిండేదాకా తినగలుగుతారా? కొబ్బరి పొట్ట నిండేదాకా మీరు తినగలుగుతారా? వాల్నట్స్ కానీ, పిస్తా పప్పులు కానీ, బాదం కానీ పొట్ట నిండేదాకా మీరు తినగలుగుతారా? నూనెలో దేవన పూరీలు పొట్ట నిండేదాకా మీరు తినేయగలుగుతారా? ఒక 20-30 పూరీలు వెగట కొట్టేస్తాయి 3-4 తినేసరికి. దోశల పిండి ఇంతే, కానీ 3-4 దోశలు తినేసరికి తినబుద్ధి కాదు. ఎందుకు? 3-4 దోశల్లో వెళ్ళే పిండి కొంచెమే, కానీ అందులో ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్ ఏవి కూడా ఎక్కువ తినటానికి బాడీ యాక్సెప్ట్ చేయదు. అందుకని ఆటోమేటిక్గా లోపల నుంచి సిగ్నల్స్ ఇస్తుంది. వెగట కొట్టి మనకి ఆపు అని వచ్చేస్తుంది సిగ్నల్. సెటైటీ సెంటర్, సంతృప్తిని తెలియజేసే సెంటర్ వెంటనే రిలీజ్ అవుతుంది, సిగ్నల్స్ పంపించేస్తుంది. అందుకని వెంటనే మనకి తినటం ఆపేయమని లక్షణాలు వచ్చేస్తుంటాయి. అదే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్కి వెగట కొట్టవు, ఈజీగా వెళ్ళిపోతాయి. కడుపు నిండేదాకా లాగించని సెటైటీ సెంటర్ తొందరగా సాటిస్ఫై అవ్వదు వీటికి. అందుకని కడుపు నిండా కార్బోహైడ్రేట్స్ తినేసరికి సమస్యలు వస్తాయి. అందుకని ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు మీరు బాగా తిని జబ్బులు కొని తెచ్చుకునేది కార్బోహైడ్రేట్ రూపంలో ఏవో తెలుసండి. నెంబర్ 1 రైస్, నెంబర్ 2 వైట్ రవ్వలు. ఈ రవ్వలతో చేసినవే మనం తినే టిఫిన్స్. ఇడ్లీ రవ్వ, ఉప్పుడు రవ్వ, బొంబాయి రవ్వ ఉప్మాలకు వాడేది. నెంబర్ 3 పిండి పదార్థాలు, ముఖ్యంగా పిండ్లు అంటే తెల్లటి బియ్యపు పిండి, తెల్ల మొక్కజొన్న పిండి, మైదా పిండి, శనగపిండి పాలిష్ పెట్టేసింది, మినప్పిండి, ఇవన్నీ పాలిష్లు పెట్టాక పెసరపిండి, ఇవన్నీ పాలిష్లు పెట్టాక పిండ్లు వాడతామే, ఇవన్నీ ఒట్టి ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇలాంటివి వీటితో చేసిన ప్రొడక్ట్స్, ముఖ్యంగా కేకులు, పఫ్ఫులు, బ్రెడ్లు, బన్లు, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఇవన్నీ వీటి ప్రొడక్ట్స్ అనమాట. ముఖ్యంగా వీటితో పాటు ఎక్కువ పిండి పదార్థాలు ఉండేవి మళ్ళీ అచ్చంగా చక్కెర పదార్థాలు, ముఖ్యంగా బెల్లం, పంచదార లాంటివి మొత్తం కార్బోహైడ్రేట్సే కదా. అంచేత ఇవన్నీ ఎక్కువ తినేటట్టు చేస్తాయి. అందుకని అన్నం కడుపు నిండా తినగలుగుతాం, ఇడ్లీ పొట్ట నిండేదాకా ఒక వాయిగాతో 2 వాయిలైన లాగించేయగలుగుతాం, ఉప్మా ఇంత తినగలుగుతాం. కారణం ఏంటంటే ఇవన్నీ పిండి పదార్థాలు. ఇట్లాంటి వాటితో చేసిన ఏవైనా సరే బ్రెడ్ కానీ, బన్లు కానీ, పఫ్ఫలు కానీ, ఈ కేక్స్ కానీ, అంటే తీపి కాకుండా ఉండేవన్నీ ఉంటాయి చూసారు, అవన్నీ ఎక్కువ తినేస్తాం. ఈ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఇంత కావాలని కొలత ఏమి ఉండదండి. ఇవన్నీ ఎట్లా కావాలంటే మీ పనికి తగ్గట్టు కావాలి. కొవ్వు 20 గ్రాములు కావాలని కొలత ఉంది. ప్రోటీన్ 1 కేజీ బరువుకు 1 గ్రాము కావాలని కొలత ఉంది. ఇప్పుడు నా 56 కేజీల బరువుకి 56 గ్రాములు ప్రోటీన్ కావాలి, కొలత ఉంది. కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీని ఇవ్వటానికే, ప్రోటీన్, ఫ్యాట్ ఎనర్జీని ఇవ్వటానికి, దానికి కొలత ఫిక్సేషన్ ఉంది. కానీ కార్బోహైడ్రేట్కి ఇంత కావాలని సైన్స్లో కొలత ఇవ్వదండి. వ్యక్తికి ఈ కార్బోహైడ్రేట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు? ప్రతి వ్యక్తి చేసే పని వేరుగా ఉంటుంది, వాళ్ళ క్యాలరీస్ అవసరాలు వేరుగా ఉంటాయి. కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేది మన అవసరాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ మనిషికి తిండి బలహీనత కాబట్టి బాగా కడుపు నిండా తినటం బాగా అలవాటు. ఏవి ఇష్టంగా ఐటమ్స్ ఇంట్లో ఫ్యామిలీలు హెరిడిటరీగా వచ్చినాయో చిన్నప్పటి నుంచి, వాటిని ఎక్కువగా తినేయటం అలవాటు. అందుకని ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తినటం వల్ల మరి అంటే అన్నం ఎక్కువ తినటం, ఇడ్లీలు ఎక్కువ తినటం, ఉప్మా ఎక్కువ తినటం, తెల్లటి బియ్యం పిండితో చేసినవి, తెల్లటి రవ్వతో చేసినవి, మినప్పిండి, శనగపిండి, తెల్లటి పాలిష్ పట్టిన వాటితో చేసినవి తినటం వల్ల, అసలు ఎంటీ కార్బోహైడ్రేట్ డైట్ తినటం వల్ల వచ్చే నష్టాలు, నెంబర్ 1 సమస్య అధిక బరువు. ఇవన్నీ త్వరగా కొవ్వుగా మారిపోతాయి. ఎందుకంటే
ఈ తెల్లటి కార్బోహైడ్రేట్స్ పాలిష్ పెట్టినవి కదా, త్వరగా అరుగుతాయి, త్వరగా చక్కెరగా మారుతాయి, త్వరగా రక్తంలో చేరతాయి. అందుకని రక్తంలో చక్కెర త్వరగా కొవ్వుగా మారిపోతుంది, అవసరం లేదు కాబట్టి. దాని స్పీడ్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని వెయిట్ పెరగటానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువై వెయిట్ పెరిగిపోతున్నారు. అందుకని మీరు ఫస్ట్ వెయిట్ తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్ మీద అటెన్షన్ పెట్టండి. ఇది కట్ చేయండి, ఎంత బాగా కట్ చేయగలిగితే అంత మంచిది. అందుకని మినిమం కార్బోహైడ్రేట్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి వాడుకోండి. బ్రెయిన్ ఫంక్షన్కి కావాల్సిన గ్లూకోజ్ వెళ్ళేటట్టు మినిమం కార్బోహైడ్రేట్స్ వాడుకోండి. లో కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తినండి, ఇది మంచిదన్నమాట. అందుకని ఒబిసిటీ రావడానికి ఇది నెంబర్ 1 రీజన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం, ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా. రెండవది, డయాబెటీస్ రావడానికి ఎక్కువ కార్బోహైడ్రేట్సే కారణం. సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు 20వ సంవత్సరం. మరి 20 ఏళ్ళకే షుగర్ వస్తున్నదంటే మీరు ఆలోచించండి. తెల్లటి అన్నం 2 పూట్ల తినేస్తున్నారు, పొద్దున దాని పిల్లని తింటున్నారు. ఏంటి? ఇడ్లీ ఉప్మా, దాని పిల్ల అనమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల సగటు ఆంధ్రుడికి 20వ సంవత్సరానికే షుగర్ వచ్చేస్తున్నది. అంటే మీ పిల్లలకి చిన్న వయసులో అట్లాంటి షుగర్ రావడానికి కారణం మీరు ఎక్కువ పిండి పదార్థాలు పెట్టేయటమే. పేరెంట్ చేసే తప్పు పిల్లలకి శాపంగా మారిపోతున్నది. పిల్లలకి అవగాహన లేక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తున్నారు. అందుకని మధ్యాహ్నం తెల్లటన్నం ఇంత, రాత్రి తెల్లటన్నం ఇంత. అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టి ఇంకా కడుపు నిండా తిన్నాడా లేదని ఎంతసేపు కడుపు నిండిందా లేదా చూస్తూ అన్నం నింపుతున్నారు తప్ప, మనం పెట్టే మన చేతులతో అన్నమే వాడికి షుగర్ పాలు చేయడానికి, షుగర్ జబ్బు రావడానికి కారణమని ఆలోచించలేకపోతున్నది. అలాగే 2 పూట్ల అన్నం తింటే మరి మిగతా సార్లు ఉదయం పూట అన్నానికి పిల్లల్ని తింటున్నాం. అవేంటి? ఇడ్లీ ఉప్మా దోశలు, అన్నానికి పిల్లలు అవి. సాయంకాలం స్నాక్స్ మైదా పిండి, బొంబాయి పిండి, లేకపోతే శనగపిండి, బియ్యం పిండి, వీటితో స్నాక్స్. మళ్ళీ చూడండి, 4 పూట్ల ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే పదార్థాలు తినేస్తున్నాం. అందుకని దీనివల్ల ఈ నష్టం వస్తుంది. అందుకని షుగర్ వ్యాధి లైఫ్లో పోదు. ఒకసారి వస్తే మీరు పిండి పదార్థాలు ఎలాగే తిన్నారంటే ఎప్పుడు 3 పూట్ల పెట్టడం, 3 పూట్ల మందు మింగటం. అంచేత డాక్టర్ గారు అంటారు, మీరు తినే ముందండి ఈ మాత్ర వేసుకు తినండి. ఇది ఎలా ఉందంటే చెంబు నీళ్ళు దగ్గర పెట్టుకోండి, తర్వాత బురదలో కాలు పెట్టండి. ఎందుకంటే కడుక్కోవడానికి ముందే నీళ్లు పెట్టుకుంటే ఇమీడియట్గా కడుక్కోవచ్చని. అలాగే రక్తంలో చక్కెర పెరిగే తెల్లటి కార్బోహైడ్రేట్స్ ఎందుకు తినేయటం, తగ్గించుకోవడానికి మందు వేసుకోవటం ఎందుకండి? రక్తంలో చక్కెర పెరగకుండానే తినలేరా? కార్బోహైడ్రేట్స్ తగ్గించలేరా? కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారాలు నేచర్లో లేవా? మరి అంచేత అది తెలియాలి మీకు. లో కార్బోహైడ్రేట్ డైట్ ఆరోగ్యానికి, డయాబెటీస్ రాకుండా చేయడానికి చాలా మంచిది. డయాబెటీస్ని పోగొట్టడానికి కూడా లో కార్బోహైడ్రేట్ డైట్ చాలా ఉపయోగపడుతుంది. ఇది 2 నష్టం. ఇక 3వది, ఈ కార్బోహైడ్రేట్ డైట్స్ ఎక్కువ తిన్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో పెరుగుతాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ 180-200 దాటి ఉంటే మీ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్లడ్లో ఫ్యాట్. బయట ఉంటే కొవ్వు అంటాం, లోపలికి వెళ్ళి ఆహార పదార్థాలు, మీరు బియ్యం తింటున్నారు, కొవ్వు లేదు బియ్యంలో, తెల్లటి బియ్యంలో. ఈ బియ్యము ఎక్కువ తిన్నందువల్ల, అన్నం ఎక్కువ తిన్నందువల్ల లోపలికి వెళ్ళి పిండి పదార్థాలన్నీ కొవ్వుగా మారతాయి. నేను కొవ్వు తినలేదు కదా, నాకు ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు పెరుగుతాయని మీరు అనుకుంటారేమో. పిండి పదార్థాలు ఎక్కువైతే అన్నీ కొవ్వుగా మారిపోతాయి. ఈ బ్లడ్లో కొవ్వే ట్రైగ్లిజరైడ్. అంచేత ఎంటీ కార్బోహైడ్రేట్స్ తినే వాళ్ళందరికీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ పెరుగుతుంటాయి. గుండె జబ్బులు రావడానికి, కూలోళ్ళకు కూడా రావడానికి ఇది కారణం. ఎందుకంటే తెల్లటి బియ్యం అన్నం పాపం బాగా ఎక్కువ తినేస్తున్నారు కూలి పని చేసుకునేవారు. అంచేత ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె జబ్బులు వస్తాయి. ఈ తీసుకున్న ఆహారము, తెల్లటి బియ్యం, ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా వెంటనే ఎక్కువ అవుతాయి రక్తంలో. ఎక్కువైనప్పుడు ఈ పిండి పదార్థాలన్నింటినీ, చక్కెరని మన బాడీ ఏం చేస్తుంది? కొవ్వుగా మార్చేస్తుంది. ఈ కొవ్వుగా మారే ప్రక్రియ ఎంత ఎక్కువ ఉందో కొలెస్ట్రాల్ అంత ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. బ్లడ్లో ఫ్యాట్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటున్నాయో బాడీలో లివర్ అప్పుడు కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేస్తూ ఉంటుంది. అంచేత మీకు తెల్లటి అన్నము, తెల్లటి ఉప్మా, దోశలు, బ్రెడ్డు, మైదా పిండితో చేసిన ప్రొడక్ట్స్, ఇట్లాంటి ఎవరైతే ఎంటీ కార్బోహైడ్రేట్ డైట్స్ ఎక్కువ తింటారో ఇవన్నీ బాడీలో కొలెస్ట్రాల్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంటాయి. అందుకని మీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి నూనె, మాంసాలే కాదు కారణం, ఈ కార్బోహైడ్రేట్స్ కూడా కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తాయి. అందుకని ఎక్కువ మందికి కొలెస్ట్రాల్, గుండె జబ్బులు చిన్న ఏజ్లో రావడానికి కారణం ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఈటింగ్, ఇది నెంబర్ 1 రోగం అనమాట సమాజంలో ఇప్పుడు ఉన్నది. ఈ నష్టం వస్తుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్స్ మీరు తిన్నారా, ముఖ్యంగా మనకి ఇమ్యూనిటీ లాస్ అయిపోతుందండి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో మరి రక్షణ వ్యవస్థ బాగా తగ్గిపోయి మీకు సమస్యలన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అందుకని చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ రావటం. కార్బోహైడ్రేట్స్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడల్లా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అనమాట. అంచేత ఈ నష్టం జరుగుతూ ఉంటుంది.
ఇక మలబద్ధక సమస్యలు, గ్యాస్ ట్రబుల్ అంటే ముఖ్యంగా మలబద్ధకం, క్యాన్సర్స్ లాంటివి రావడానికి ఈ కార్బోహైడ్రేట్ డైట్ కారణం అనమాట. ఎందుకంటే మెత్తటి పిండి పదార్థాలు బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఇక ప్రేగులు క్లీన్ చేసుకుని కిందకేమొస్తాయండి? మలబద్ధకం వచ్చేస్తుంది. మలబద్ధకం ఎక్కువ వచ్చిన వారికి క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి, దీర్ఘ రోగాలు ఎక్కువ వస్తాయి. అంచేత ఇలాంటి నష్టాలన్నీ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తినటం వల్ల వచ్చేవి. అందుచేత ఈ కార్బోహైడ్రేట్స్ని 70% 80% కట్ చేసేసేయండి మీరు. అంటే తెల్లటి బియ్యాన్ని, తెల్లటి రవ్వని, తెల్లటి పిండిని, మైదాని, పాలిష్ పట్టిన పిండ్లన్నిటినీ 80% తగ్గించేసేసేయండి. అందుకని లో కార్బోహైడ్రేట్ డైట్స్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ నేను 12 చెప్పాను, ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తినండి. మంచిగా అన్పాలిష్డ్ మొలకలు, విత్తనాలు లాంటి నట్స్ లాంటి హై ఫ్యాట్స్ ఇవి, హై ప్రోటీన్ డైట్స్ ఇవి, ఇలాంటివి ఎక్కువ తినండి. కార్బోహైడ్రేట్స్ విత్తనాల్లోనూ, మొలకలాట్లోనూ, బాదం జడి పిస్తాల్లోనూ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి డైట్స్ మీకు అసలు జబ్బులు రాకుండా రక్షిస్తాయి. ఈ ఎంటీ కార్బోహైడ్రేట్ డైట్స్ అనేవి మనిషికి నెయ్యి కంటే, నూనె కంటే, నాన్ వెజ్ కంటే, ఆల్కహాల్ కంటే, సిగరెట్ కంటే డేంజర్ ఇవి. అంచేత ఇలాంటి ఆహారాలు మీరు పేరెంట్స్ బాగా తిని బిడ్డలకు బాగా పెట్టడం అలవాటు చేశారా, మీ బిడ్డలకి చిన్న ఏజ్లో మొండి జబ్బులు వచ్చేటట్టు మీరు పెంచినట్లు అవుతుంది. అందుకని పేరెంట్స్ మారండి. వయసులో ఉన్న పిల్లలు, యూత్ అందరూ కూడా ఇలాంటి ఆహారాలు కాస్త తగ్గించడానికి ఇమీడియట్ యాక్షన్గా మీరు మీ అలవాట్లను మార్చుకుంటే మంచిదని. ఇలాంటి ప్రాణాంతకమైన మొండి జబ్బులు, ఊబకాయం, షుగర్ లాంటివి, గుండె జబ్బులు లాంటివి వస్తే మనిషి జీవితం ఏమవుతుందో మీకు తెలుసు. అలాంటి వాటిని పడకూడదంటే మనకి ఇట్లాంటి జబ్బులు రాకుండా మందులు ఉండవు, మంచి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందుకని నేచర్ లో కార్బోహైడ్రేట్ డైట్, హై ఫైబర్ డైట్స్ ఇచ్చింది. అలాంటి వాటిని బెస్ట్ డైట్స్ కింద సెలెక్ట్ చేసుకుని మీరు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నీడపట్టున కూర్చునేవారు కాబట్టి ఇవి మీకు ఫ్రెండ్లీ డైట్గా గ్రహించండి. హై కార్బోహైడ్రేట్ డైట్స్ అన్నీ కూడా ఎనిమీ డైట్స్ లాగా మీరు గ్రహించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.